Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of the Doctor's Word, intermediate second year, written by R.K. Narayan. Sketch the character of Dr. Raman. People came to him, Dr. Raman, when the patient was on his last legs. Why? About the author, R.K. Narayan is one of the leading writers of Indian literature in English. So he is the one of the best writers in India, R.K. Narayan. He wrote short stories, novels and essays. సో ఇతడు షార్ట్ స్టోరీస్ నావెల్స్ రాశాడు. మాల్గుడి డేస్ ఈజ్ హిస్ ఫేమస్ ఫిక్షనల్ నావెల్. సో మాల్గుడి డేస్ అనేది సో ఇట్ ఈస్ ఏ వాట్ ఈస్ దిస్ ఇట్ ఇస్ ఫిక్షనల్ దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ రియల్. మాల్గుడి డేస్ ఇట్ ఈస్ ద ఒరిజినల్ సిరీస్. అంటే ఇక్కడ మాల్గుడి అంటే ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ టౌన్. Malgudi is a fictional town located in Agumbi. Agumbi, situated in Shivamogga district of the Indian state of Karnataka. ఇది కర్ణాటకలో స్టోరీస్ అనమాట. అంటే మాల్గుడి అనేది నాట్ రియల్. ఇట్ ఇస్ మాల్గుడి డేస్ ఈజ్ ఏ ఫిక్షనల్ టౌన్. అట్లా ఫిక్షనల్ టౌన్ క్రియేట్ చేసి దాంట్లో ఈ మాల్గుడి స్టోరీస్ రాశాడనమాట ఈ ఆర్కే నారాయణ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది? అగుంబే, లొకేటెడ్ ఇన్ అగుంబే. ఇది ఎక్కడ? శివమొగ్గ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఉందన్నమాట. ఇది మాల్గుడి డేస్ ఇట్ ఈస్ ఎ టీవీ సీరియల్. సో మాల్గుడి డేస్ టీవీ సిరీస్ వాజ్ ఫస్ట్ టెలికాస్ట్ ఆన్ దూరదర్శన్ ఇన్ 1986. 1986లో ఈ మాల్గుడి డేస్ స్టోరీస్ అనేది టెలికాస్ట్ అయింది దూరదర్శన్. ద ఒరిజినల్ సిరీస్ వాజ్ డైరెక్టెడ్ బై యాక్టర్ అండ్ డైరెక్టర్ శంకర్ నాగ్. శంకర్ నాగ్ అనే అతడు ఈయన యాక్టర్ అండ్ డైరెక్టర్. ఇంక్లూడెడ్ సమ్ స్టోరీస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సేమ్ నేమ్. ఈ బుక్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్తోనే స్టోరీస్ డైరెక్ట్ చేశాడనమాట. ఆ సిరీస్ ఇట్ రిలీజ్డ్ ఆన్ సెప్టెంబర్ 24, 1986. తర్వాత ద సిరీస్ వాజ్ రివైవ్డ్ ఇన్ 2004 విత్ కవిత లంకేష్. ఆమె యాజ్ ద డైరెక్టర్. ద న్యూ సిరీస్ వాజ్ టెలికాస్టెడ్ ఆన్ దూరదర్శన్ స్టార్టింగ్ ఏప్రిల్ 26, 2006. ఇతని యొక్క రచనలు దూరదర్శన్లో సిరీస్ లాగా రిలీజ్ అయ్యాయి అన్నమాట. అంత గొప్ప స్టోరీస్ అనమాట. సో మాల్గుడి డేస్ ఈజ్ హిస్ ఫేమస్ ఫిక్షనల్ నావల్. ఇట్ ఇస్ ఫేమస్ ఫిక్షన్ అంటే ఫిక్షన్ అంటే నాట్ రియల్. ఓకేనా, నాట్ రియల్ అనమాట. సో హిస్ వర్క్స్ మేడ్ హిమ్ పాపులర్ అండ్ హెల్ప్డ్ హిమ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద రీడర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఇతను స్టోరీస్ ఆల్ ఓవర్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో త్రూ అవుట్ ద వరల్డ్. హీ వాజ్ ఆనర్డ్ విత్ మెనీ అవార్డ్స్. అతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయన్నమాట. అబౌట్ ద స్టోరీ, ద షార్ట్ స్టోరీ ద డాక్టర్స్ వర్డ్ ఈజ్ రిటన్ బై ఆర్కే నారాయణ్. It explains the friendship and బాండింగ్ బిట్వీన్ డాక్టర్ రామన్ అండ్ హిజ్ ఫ్రెండ్ గోపాల్. అంటే ఇందులో ఈ డాక్టర్స్ వరల్డ్లో టూ క్యారెక్టర్స్, ద మెయిన్ టూ క్యారెక్టర్స్ ఆర్ డాక్టర్ రామన్ అండ్ గోపాల్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్ దేర్ చైల్డ్హుడ్. అంటే ఈ రామన్ అనేవాడు, ఈ గోపాల్ అనే అతడు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ. ఇది వీళ్ళ గురించి అనమాట. ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అస్ హౌ ద సూదింగ్ లైస్ ఆఫ్ డాక్టర్ రామన్ సేవ్ గోపాల్ ఫ్రమ్ హిస్ లాస్ట్ లెగ్. సూదింగ్ లైస్ అంటే ఏంది? అబద్ధాలు ఆడడం. అంటే మనం పేషెంట్ దగ్గరికి వెళ్తే చనిపోయే పేషెంట్ కూడా వాళ్ళకు ఓదార్పు, నీకు ఏం కాదు, నువ్వు బ్రతుకుతావు, అంతా మంచి జరుగుతుంది అని అట్లా సూదింగ్ లైస్ వర్డ్స్ చెప్తారు కొందరు మంచి డాక్టర్లు. అలాంటి వర్డ్స్ చెప్తాడనమాట గోపాల్ ఫ్రమ్ హిస్ లాస్ట్ లెగ్ దట్ మీన్స్ వెన్ హిస్ పేషెంట్ ఈస్ గోయింగ్ టు డై. చివరి క్షణాల్లో ఉన్నాడనమాట. ఎవరు? గోపాల్. హూ ఇస్ గోపాల్? రామన్స్ బెస్ట్ ఫ్రెండ్. టాపిక్, డాక్టర్ రామన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్ అండ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ దెన్ వర్డ్స్. సో అతను చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ అనమాట. అతను మాటలు చెప్పడు, పని చేస్తాడు. అర్థమైందా? హీ మెయింటైన్స్ ఎథిక్స్ అండ్ నెవర్ బిలీవ్స్ ఇన్ సూదింగ్ లైస్. ఈ మెయింటైన్స్ ఎథిక్స్, కొన్ని వాల్యూస్ ఫాలో అవుతాడు. అతను అబద్ధాలు ఎప్పుడు, పేషెంట్తో అబద్ధాలు, ఈ డజంట్ బిలీవ్ ఇన్ సూదింగ్ లైస్, అబద్ధాలు ఎప్పుడు ఆడాడనమాట.
హీ వర్క్స్ హార్డ్ టు సేవ్ హిస్ పేషెంట్ ఫ్రమ్ యమాస్ హ్యాండ్. సో, అతడు ఎంతవరకు వర్క్ హార్డ్ చేస్తాడంటే, రేపు చనిపోయే వ్యక్తిని కూడా అంటే యమాస్ హ్యాండ్ నుంచి కూడా కాపాడే అంత టాలెంట్ అతనికి ఉందన్నమాట. అంత గొప్ప డాక్టర్ అనమాట ఎవరు? డాక్టర్ రామన్. పీపుల్ యూజువల్లీ కమ్ టు డాక్టర్ రామన్ వెన్ ఎ పేషెంట్స్ కండిషన్ ఈజ్ మోస్ట్ క్రిటికల్. అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ కండిషన్ మోస్ట్ క్రిటికల్‌గా ఉన్నప్పుడే డాక్టర్ రామన్ గుర్తొస్తాడనమాట అందరికీ. ఆ టైంలో అక్కడికి వెళ్తారు. ఎందుకంటే డాక్టర్ రామన్ సేవ్స్ ద పేషెంట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద డెత్. అర్థమైందా? అంటే చివరి అంచుల్లో ఉన్నప్పుడు కూడా కాపాడుతాడని నమ్మి పేషెంట్లు బంధువులు ఆ పేషెంట్‌ని అక్కడ అతని దగ్గరికి తీసుకెళ్తారనమాట. అంత ఫేమస్ డాక్టర్, అంత టాలెంటెడ్ డాక్టర్, అంత గ్రేట్ డాక్టర్ అనమాట. దే నాట్ ఓన్లీ వరీ అబౌట్ ద విజిటింగ్ ఫీ బట్ ఆల్సో హిస్ జడ్జ్‌మెంట్. అతని ఫీజు కూడా అలాగే ఉంటుంది. సో, అతడు ఏం చెప్తాడు, అక్కడికెళ్తే అతడు ఏం చెప్తాడో అని అతను వరీ అవుతారనమాట పేషెంట్లు. డాక్టర్ రామన్ అండ్ గోపాల్ ఆర్ ఫ్రెండ్స్ సిన్స్ దేర్ కిండర్‌గార్టెన్ డేస్. బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ సిన్స్ దేర్ కిండర్‌గార్టెన్. అంటే చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్. గోపాల్ హ్యాస్ బీన్ సిక్ నియర్లీ ఫర్ 40 డేస్. సో, అతను గోపాల్‌కి సిక్ అయ్యాడు. ఎప్పటి నుంచి? 40 డేస్. ద డాక్టర్ విజిట్స్ గోపాల్. అంటే గోపాల్ అండ్ రామన్ ఆఫెన్ విజిట్స్ and they talked each other, but Raman did not meet him since 45 days. He does know Gopal is very busy in doing operations like that. So one day Gopal's son came to meet Dr. Raman and explained what happened to Raman, why he's not coming to his hospital to meet him. ఎందుకు గోపాల్ అతను రావడం లేదు? ఎందుకంటే తరచుగా అతనికి హాస్పిటల్‌కి వచ్చి మాట్లాడేవాడనమాట. కానీ ఒక 45 డేస్‌గా అతను రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని అనుకుంటే గోపాల్ సన్ ఓ రోజు డాక్టర్ రామన్ హాస్పిటల్‌కొచ్చి అతని కండిషన్ చెప్తాడనమాట. అప్పుడు అతడు ద డాక్టర్ విజిట్స్ గోపాల్ ఫైండ్స్ హిస్ కండిషన్ క్రిటికల్ అండ్ మిజరబుల్. అతని కండిషన్ చాలా బ్యాడ్ స్టేట్‌కి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళి చూస్తే అతని కండిషన్ ఎట్లా మిజరబుల్, వెరీ బ్యాడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోద్దనమాట. ఇక చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. మీన్‌వైల్ గోపాల్ వాంట్స్ టు డిస్ట్రిబ్యూట్ హిస్ ప్రాపర్టీ అండ్ సైన్ ద విల్. సో, అతని యొక్క ఆస్తిని వాళ్ళ హ్మ్, కొడుకులకు వాళ్ళకు ఆహ్, పంచుదామనుకుంటాడనమాట. విల్ అంటే ఇక్కడ ఆస్తి అనమాట. ప్రాపర్టీ. డాక్టర్ రామన్ హ్యాస్ డిసైడెడ్ టు సేవ్ గోపాల్ బై టెల్లింగ్ సమ్ సూదింగ్ వర్డ్స్ లైస్. అంటే సూదింగ్ వర్డ్స్ అంటే అబద్ధాలు చెప్దామనుకుంటాడు. ఎందుకంటే హి డజంట్ బిలీవ్ సూదింగ్ లైస్. కానీ తప్పది ఫ్రెండ్ కోసం. అందుకోసం అతడు ఏం చేస్తాడు? హీ హోప్స్ థాట్ హిస్ వర్డ్స్ కెన్ సేవ్ హిస్ ఫ్రెండ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ డెత్. ఎందుకంటే అలాంటి వర్డ్స్ చెప్తే అతడి చావు యొక్క చివరి అంచు నుంచి అతన్ని కాపాడాలి కాబట్టి అలా చెప్దామనుకుంటున్నాడు. ద డాక్టర్ ఫిల్స్ హిస్ ఫ్రెండ్స్ హర్ట్ విత్ అబండెంట్ హోప్ ఫర్ సర్వైవల్. అబండెంట్ అంటే ఎంతో అతని హార్ట్‌ని చెప్తాడు. నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావని అతనికి చెప్తాడనమాట. నీకేం కాలేదన్నట్టు మాట్లాడతాడనమాట. అంత నమ్మకాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే అంత గ్రేట్ డాక్టరే ఇలా చెప్తున్నాడంటే నాకేం కాలేదని అతడు గోపాల్ రిట్రైవ్స్ ఫ్రమ్ హిస్ సిక్‌నెస్. రిట్రైవ్స్ దట్ మీన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ రికవరీ. తొందరగా అతడు రికవర్ అయిపోతాడు. బట్ హిస్ రికవరీ రిమైన్స్ పజిల్ టు డాక్టర్ రామన్. సో, ఇతడు ఎలా చనిపోయే వ్యక్తి ఎలా బాగుపడ్డాడని అతనికి డౌట్‌గా, పజిల్‌గానే ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎందుకంటే గోపాల్ ఈజ్ వెరీ గ్రేట్ డాక్టర్. అంటే ఇతడు హీ కెన్ సేవ్ ద పేషెంట్ ఫ్రమ్ యమాస్ హ్యాండ్. అంత గొప్పవాడే చెప్పిండంటే ఇక గోపాల్ ఏమైతాడు అతను తొందరగా ఫాస్ట్‌గా రికవరీ అయిపోతాడనమాట. డాక్టర్ రామన్ రెస్పెక్ట్స్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ వాల్యూస్ ఫ్రెండ్‌షిప్ మోస్ట్. అతడు హ్యూమన్ వాల్యూస్‌కు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతరులను ఎంతో గౌరవిస్తాడనమాట. అంటే నాట్ ఓన్లీ హీ రెస్పెక్ట్స్ హ్యూమన్ రిలేషన్స్ బట్ ఆల్సో ఫ్రెండ్‌షిప్ మోస్ట్. హీ ట్రీట్స్ ఈవెన్ హిస్ అసిస్టెంట్ వెల్. అతని అసిస్టెంట్‌ని గూడా ఎంతో గౌరవిస్తాడనమాట. అంటే ఇతడు కాంపౌండరు, ఇతడు చిన్న జాబు అలాంటి వాళ్ళని కాకుండా అందరితో సమానంగా అందరిని సమానంగా ట్రీట్ చేస్తాడనమాట. హీ ఎంజాయ్స్ గ్రేట్ సక్సెస్ యాజ్ ఎ పర్సన్ అండ్ డాక్టర్. అతను ఒక పర్సన్‌గే కాకుండా డాక్టర్ గూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాడనమాట. కంక్లూజన్ ద స్టోరీ రివీల్స్ ద వాల్యూ ఆఫ్ సూదింగ్ వర్డ్స్.
దేని చుట్టూ తిరుగుతుంది? సూదింగ్ వర్డ్స్ అంటే ఓదార్పు మాటలు. క్యారెక్టర్స్ ఆర్ ఫెమిలియర్ అండ్ సిట్యుయేషన్స్ డిస్కస్డ్ ఈజ్ ఆఫ్ ఎ సీరియస్ నేచర్. ఫెమిలియర్ అంటే క్యారెక్టర్ ఎట్లా అంటే మనం హాస్పిటల్ పోతే ఇలాంటి వాటిలు వింటూనే ఉంటాం. అంటే మనకు ఫెమిలియర్‌గా ఉంటాయి. ఎంతో విన్నట్టే అనిపిస్తుంది. డిస్కస్డ్ ఈజ్ ఆఫ్ ఎ సీరియస్ నేచర్. ద రీడర్ ఈజ్ లెఫ్ట్ విత్ రిచ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డిలైటింగ్ మెమరబుల్ స్టోరీ. అంటే ఇది ఎంతో మనకు అంటే మనకెంతో సంతోషాన్నిస్తుంది. ఎంతో మెమరబుల్ స్టోరీగా ఉంటుందన్నమాట. అలాంటి స్టోరీస్ అన్నమాట. So if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.